స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B పేపర్ ఇది సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే విధంగా పేపర్ ఇది ఫాలో చేసుకునేకి పేపర్ సరే క్లియర్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ సార్ 10 × 20 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ జరుగుతుంది. యాజ్ ఎ మ్యాథ్స్ 2B పేపర్లో క్లియర్గా చెక్ చేసుకుంటే యాజ్ ఎ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే క్వశ్చన్ పేపర్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసే విధంలో యాజ్ ఎ ఫాలో చేసిన పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా ఫాలో చేసుకోండి. ప్రతి క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది 5 × 4 = 20 మార్క్స్ అని చెప్పేసి 4 మార్క్ క్వశ్చన్ పడుతుంది. మన 4 మార్క్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాజ్ ఏ క్వశ్చన్స్ అనేది ప్రతి క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడని చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. క్లియర్గా అర్థం చేసుకోండి. 7 మార్క్ క్వశ్చన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ ఆఫ్ యూ. అది 5 × 7 = 35 మార్క్స్ అని చెప్పి 7 మార్క్ క్వశ్చన్స్ కూడా అవుతుంది. 7 మార్క్ క్వశ్చన్ చాయిస్ అని ఎవరు జరుగుతుంది. యాజ్ ఎ చాయిస్ అని క్లియర్గా అర్థం చేస్తే మనకి చాయిస్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే విధంలో మెయిన్ క్వశ్చన్స్ అనేది పేపర్ సరిగ్గా ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. కంపల్సరీగా చెక్ చేసుకుని 1-2 సార్లు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసిన క్వశ్చన్ విషయంలో క్లియర్గా చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే విధంలో మెయిన్ క్వశ్చన్స్ కవర్ చేసుకునే విధంగా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా సంబంధించిన ఏమి వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది. ప్రతి క్వశ్చన్స్ ప్రతి ఫాలో చేసిన ప్రతి పేపర్ ఒకసారికి క్లియర్గా చెక్ చేసుకోండి. కంపల్సరీగా ఫాలో చేసుకుని క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.